మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ఆయన. సర్వోన్నతుడా, మీరు ఇచ్చిన విలువైన మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆత్మీయ బలపరచండి. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ గుడిలో కాపుదల భద్రపరచండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. మీ మాటలు తండ్రి ఎంతో విలువైనవి. మేము బ్రతుకుండగానే మీ విలువైన మాటలలోని సారాంశం మేము తెలుసుకుని బ్రతకాల్సిన అవసరత ఎంతైనా. ఒకవేళ తండ్రి మేము మీ మాటలలోని సారాంశం గ్రహించక ఈ లోకాన్ని తండ్రి మేము అనుభవించి మా జీవితాలను చాలించిన తర్వాత ప్రభా మీరు ప్రతి విషయంలో లెక్కలు అడుగుతారని, ప్రతి విషయంలో లెక్కలు కడతారని ప్రపంచానికి తెలియని విషయం ప్రభా మేము ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. మా బ్రతుకుడు తండ్రి గొప్పగా ఈ లోకములు వెలుగాలి. మీరు రాసుకున్నట్లుగానే మా జీవితాలు ఉండాలి. కృప చూపండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెనసిస్ చాప్టర్ 15 15వ అధ్యాయము verse 5 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తీరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. దేవుడు అబ్రాహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశం వైపు చూడు, నీకు చేతనైతే నక్షత్రములను లెక్కించుటకు లెక్కించమని చెప్పాను. నక్షత్రములను లెక్కించమని చెప్పాను. దేవుడు అబ్రాహామును నక్షత్రములను లెక్కించుమని చెప్పుట. నక్షత్రములో నేటికి ఎవరు కూడా లెక్కించలేరు. హబుల్ టెలిస్కోప్ వచ్చినా, ఇంకెన్ని టెలిస్కోప్స్ వచ్చినా కూడా మహా అయితే 9 సౌర కుటుంబంలోని 9 గ్రహాలను తెలుసుకున్నారు. 9 ప్లానెట్స్ను చూస్తున్నారు. పక్కన ఉన్న గ్రహం ఏం చేస్తుంది, లేదా వేరే గ్రహం ఏం చేస్తుంది, అంగారకుడు ఏం చేస్తున్నాడు, ఇలా తెలుసుకుంటున్నారు. కానీ నక్షత్రాలను లెక్కించడం మనుషుడి వలన కాదు. నక్షత్రములను లెక్కించుము అంటున్నాడు. నక్షత్రముల లెక్క అబ్రాహాము అడగటం, దేవుని మాటలలోని సారాంశాన్ని ఆలోచన చేయగలిగితే అబ్రాహాముతో దేవుడు అనే మాటే నాయిది అనిపిస్తుంది. అబ్రాహాముతో దేవుడు నక్షత్రములను లెక్కించు మీకు చేతనైతే అనే మాట ఒక మనుషుడితో దేవుడు నక్షత్రాలను లెక్కించు అని అడుగుట ఆలోచన చేయగలిగితే దేవుడు వేసే ప్రశ్నగా ఇది అనిపించదు. ఒక మామూలు సాదాసీదా మనిషిని నక్షత్రాలు లెక్కించు నీకు చేతనైతే, దేవుడు తెలియదా? నక్షత్రాలు లెక్కించడం ఎవరి తరం కాదు. ఇంకెన్ని తరాలు వచ్చినా నక్షత్రాలను మనుషులు లెక్కించలేడు. సో నక్షత్రాల సంఖ్య ఎవరికి తెలియదు, నక్షత్రాల సంఖ్య దేవుడికి తెలుసు. నీకు చేతనైతే లెక్కించుమా అని దేవుడు ప్రశ్నను వేశాడు అంటే ప్రశ్న వేసిన వ్యక్తికి ఆన్సర్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ప్రశ్న వేసిన వ్యక్తికి ఆన్సర్ తెలుస్తుంది. చాలామంది
క్విజ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అడిగే వ్యక్తికి ఆన్సర్ తెలుసు. దేవుడు నక్షత్రాల సంఖ్య తెలిసినవాడు అంటే దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడో ఆలోచన చేసుకోవాలి. యోబు గ్రంథము 38, యోబు గ్రంథం జోబ్స్ 38, జోబ్స్ 38 verse 32. యోబుతో దేవుడు ఇలాంటి ప్రశ్నని వేస్తున్నాడు. భక్తుడైన యోబుతో అబ్రాహాముతో ఎలా ప్రశ్న వేశాడు, నీకు చేతనైతే నక్షత్రములను లెక్కించుము. వాటి వాటి కాలములలో అలాగే యోబుతో కూడా ఇలాంటి ప్రశ్నని సంధిస్తున్నాడు. వాటి వాటి కాలములలో వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను నక్షత్ర రాసులట నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా, నక్షత్ర రాసులు వచ్చినట్టు చేయగలవా? యోబును అడిగే ప్రశ్నే నాయన దేవుడు. యోబు వల్ల అవుతుందా? నక్షత్ర రాసులు వచ్చినట్లు నీవు చేయగలవా అంటున్నాడు. ఇది ఎవరి తరం కాదు, అది దేవుడి తరమే అవుతుంది. ఇది మనుషుల వలన కాదు. నక్షత్ర రాసులు అనే పదాన్ని దేవుడు వ్రాయించాడు. రాసులు అంటే ఏంటి? కుప్పలు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతన్నను చాలామంది ఆ రైతుకి ఏం తెలుసు అనుకుంటారు. రైతుకి ఏం తెలుసు? తన పొలములో ఎన్ని బస్తాల ధాన్యం పండిందో రైతు చెప్పగలడు. నా పొలంలో ఇన్ని బస్తాల ధాన్యం పండింది అని రైతు చెప్పగలడు. రైతు నాట్లు వేసింది మొదలుకొని ఆ పొలం చుట్టూ తిరిగి 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 చివరకు కోతలు వేసిన తర్వాత రాసులుగా ధాన్యాన్ని ఆ పొలంలో నింపుతారు. రాసులుగా కుప్పలు కుప్పలుగా ఉంటాయి ధాన్యపు గింజలు. వాటన్నిటినీ బస్తాలలో నింపి అప్పుడు లెక్కలు చూసుకుంటాడు రైతు. రైతుకు లెక్కలు తెలుసా అంటే తెలుసు. కారణం ఎన్ని రాసులు కుప్పలు పోసాడో, ఎన్ని బస్తాలు నింపాడు అనేది మనకు తెలియదు. మనకి ఏం తెలుసు? షాపు పోయేసి కొన్ని వచ్చి వండుకొని తినడం మనకు తెలుసు. కానీ రైతుకి ఏం తెలుసు? తన పొలంలో ఎన్ని బస్తాల ధాన్యం పండించాడో ఆ రైతుకే తెలుసు. మనకేం తెలుసు? ఎన్ని కిలోలు కొనుక్కోవాలో తెలుసు, ఎలా వండుకొని తినాలో మనకు తెలుసు. అయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే లెక్కలు కొందరికి తెలుసు, లెక్కలు అందరికీ తెలియవు. లెక్కలు దేవుడికి తెలుసు, లెక్కలు మనిషికి తెలియదు. నక్షత్ర రాసులు అంటున్నాడు. నక్షత్ర రాసులు. యోబును ప్రశ్నించాడు. అద్భుతమైన ప్రశ్న. అబ్రాహామును అడిగాడు, నక్షత్రాలు లెక్కించగలవా? నీ చేతనైతే లెక్కించు. ఎన్ని లెక్కించగలం చెప్పండి? మెడలు ఉంటాయా పైకి చూసి చూసి? మన వల్ల కాదు. హబుల్ టెలిస్కోప్తో చూసిన నక్షత్రాల సంఖ్య మనిషికి తెలియదు. అవన్నీ రాసులట. అవన్నీ రాసులు. నీవు వాటిని రప్పించగలవా అంటున్నాడు. అంటే రప్పించే శక్తిమంతుడు దేవుడు. సంఖ్య తెలిసిన శక్తిమంతుడు దేవుడు. వాటి లెక్క తెలిసిన శక్తిమంతుడు దేవుడు. మనకే ఈ ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పగలమా? పోనీ మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలుసా? మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 10, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. 30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ ప్రశ్న మనము ఎవరికైనా వేస్తే, ఇంటర్వ్యూకి వెళ్ళాము, మనల్ని ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగే వారిని మీరు ఈ ప్రశ్న వేయండి చూద్దాం. వారు ప్రశ్న మీకు ప్రశ్న వేస్తారు కదా, మీరు ప్రశ్న వేయండి. సార్ మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పండి చూద్దామని చెప్పగలరా? మరి ఉదయాన్నే తల దువ్వుకుంటారు కదా, ఆ దువ్వెనకు ఎన్ని వెంట్రుకలు వస్తాయో చెప్పగలమా? దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ
లెక్కింపబడి ఉన్నవంటి ఎవరు లెక్క పెట్టుకున్నారు ఇవన్నీ? క్రియేటర్, డిజైనర్. తల వెంట్రుకలు లెక్కించుకున్నాడు అంటే దేవుడు చాలా పర్ఫెక్ట్. దేంట్లో? లెక్కల్లో. దేవుడు గొప్ప మ్యాథమెటిషియన్. మ్యాథమెటిక్స్లో ప్రపంచంలోని మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ గొప్పవారు ఎవరంటే కొన్ని పేర్లు మనుషులకు గుర్తుంటాయి. ఇండియాలో అయితే శ్రీనివాసన్, రామానుజం, ఒక శకుంతలాదేవి. ఇండియాలో అయితే వీరి పేర్లు టాప్ లిస్ట్లో ఉంటాయి. మ్యాథ్స్ బాగా వచ్చేవారు వారిని ఆదర్శవంతులుగా తీసుకుంటారు. వరల్డ్ వైడ్గా అయితే సర్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీరి పేర్లు ప్రతి ఒక్కరికి తెలుసు. వరల్డ్ వైడ్గా అయితే వీళ్ళంతా కూడా గొప్ప లెక్కల మాంత్రికులు అంటారు. లెక్కల మాంత్రికులు. వీరి పేర్లు చాలా మందికి తెలుసు, కానీ దేవుడి పేరు తెలియదు. దేవుడు నక్షత్రాల లెక్క దేవుడికి తెలుసు. మరి వీరికంటే దేవుడు గొప్ప కాదా? సర్ ఐజాక్ న్యూటన్ తల వెంట్రుకలు లెక్క అతనికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఐజాక్ న్యూటన్ తల వెంట్రుకల లెక్క కూడా తెలుసు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తల వెంట్రుకలు లెక్క అతనికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తల వెంట్రుకల లెక్క కూడా తెలుసు. 10:30 మత్తయి సువార్త మళ్ళీ చదవండి. 10:30. మీ తల వెంట్రుకలు అంటే అర్థం ఏంటి? ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఉన్న మనుషుల తల వెంట్రుకలన్నీ కూడా దేవుడి లెక్కలో ఉన్నాయంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్ మాస్టర్స్కే మాస్టర్ అయి ఉండాలి. దేవుడిది మాస్టర్ మైండ్స్కే మాస్టర్ మైండ్. టాపర్స్లో పేరు దేవుడిది ఉండాలి. మనుషులు దేవుడు ఏ లెక్కలు చూస్తాడు అనుకుంటారు చాలామంది. దేవుడికి అసలు లెక్కలు వచ్చా అనుకుంటారు చాలామంది. దేవుడికి ఏం తెలుసు లెక్కలు అనుకుంటారు చాలామంది. మేమంతా లేటెస్ట్ కంప్యూటర్ యుగంలో ఉన్నాం కదా, మాకు తెలిసిన లెక్కలు దేవుడికి ఏం తెలుసు అనుకునే మనుషులు లోకంలో లేకపోలేదు. దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నిజంగా ఎవరికైనా తల వెంట్రుకలు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారా? మ్యారేజ్ పోయేసి గిఫ్ట్ ప్యాక్లో 2 తల వెంట్రుకలు పెట్టండి, తీసుకుంటారా? ఏదో తెచ్చుకుంటారు, పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి వస్తే ఫోన్ చేసి మరి తిరుగుతారు. ఏంటి బ్రదర్ మీరు నాకు వెంట్రుకలు ఎందుకు ఇచ్చారు? ఆ వెంట్రుకల విలువ వారికి తెలియదు. వెంట్రుకలు చాలా విలువైనవి. అందుకే దేవుడు వాటి లెక్క రాసుకున్నాడు. ఎంత అందగాడికైనా తల మీద వెంట్రుకలు లేకపోతే హ్యాండ్సమ్ అంటారా? ఎంత అందగత్తకైనా తల మీద వెంట్రుకలు లేకపోతే చాలా స్మార్ట్గా ఉన్న అమ్మాయి అంటారా? నీకేం తక్కువ అంటే వెంట్రుకలు లేవు. ఎంత విలువైనవి అయితే దేవుడు రాసుకుంటాడో ఆలోచించాలి. దేవుని ప్రియ సంగమా, తల వెంట్రుకల విలువ ఫోరెన్సిక్ ల్యాబ్ వారికి తెలుసు. ఒక డెడ్ బాడీ ఇది ఎవరిది అని తెలియాలంటే వెంట్రుకలు చెప్తాయి DNA టెస్ట్లో. మనకు సాదాసీదా మనుషులు, మనకు తల వెంట్రుకల విలువ మనకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్ వారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో వెంట్రుకలను బట్టి చెప్తారు. ఈ వెంట్రుక అమ్మాయిదా అబ్బాయిదా? వెంట్రుకను బట్టి చెప్తారు. ఏజ్ ఎంతో ఈ అమ్మాయిది అబ్బాయిది. డెడ్ బాడీ ఎంత విలువైనది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసుకున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ రెఫరెన్స్లను ఆధారం చేసుకొని ఆలోచిస్తే దేవుడికి మనిషి అంటే చాలా లెక్క. మనిషి తల వెంట్రుకలు రాసుకున్నాడంటే దేవుడికి మనిషి అంటే చాలా ప్రియం. దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. కీర్తన 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను.
నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ దేవుని గ్రంథంలో రాసుకున్నాడు. దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. నేడు ఉన్న ప్రపంచ జనాభా 7.9 బిలియన్స్. నేడు ఉన్న ప్రపంచ జనాభా 7.9 బిలియన్. సో ఇంతమంది అవయవాలు, ఇంతమంది పిండాల కాలచక్రాన్ని, ఆయుష్ను దేవుడు ఏం చేసుకున్నాడట? వ్రాసేసుకున్నాడు. మళ్ళీ సరే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు దేవుని గ్రంథంలో లిఖితమయ్యాను. కింద ఫుట్ నోట్ చూడండి. ఫుట్ నోట్ లింక్ బాగుంటుంది. 139 కీర్తన 16 వచనములో లిఖితములాయను అనే నంబర్ 1 ఫుట్ నోట్ ఉంటుంది. కింద చూడండి, ఇంత బాగుంటుంది. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఫుట్ నోట్ 1. లేక ఒకటైనా కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయో నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని దగ్గర ఎంత పెద్ద డైరీ ఉండాలి! ఆదాము మొదలుకొని నేటి వరకు పుడుతున్న ప్రతి ఒక్కరి ఈ అవయవాల జాబితా అంతా కూడా తన గ్రంథములో రాసుకున్నాడు. సో దేవుడి దగ్గర పెద్ద లెక్క ఉంది. ఈ మానవాళి లెక్క దేవుడి దగ్గర ఉందంటే దేవుడికి లెక్కలంటే అంత ఇష్టమా అనే ప్రశ్న పుట్టాలి. ఇన్ని లెక్కలు రాసుకుంటున్నాడు, లెక్కలే లెక్కలు. చాలామంది ఉద్యోగస్తులు శాలరీ రాగానే డైరీ రాసుకుంటారు. శాలరీ ఇంత వచ్చింది, ఇంత ఖర్చు, మంత్లీ ఎక్స్పెండిచర్ రాసుకుంటారు. ఏమైనా మిగులుతుందా అని చూసుకుంటారు. అప్పుడప్పుడు ఏమీ మిగులవు, అప్పు అలాగే కనబడుతుంది. సగటు ఉద్యోగి 40,000 సంపాదిస్తే ఇల్లు కిరాయి 10,000, కరెంటు బిల్లు 3,000, పిల్లల ఫీజులు 10,000, మోటార్ బైక్ ఈఎంఐ, మొబైల్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఏమీ మిగలవు. మళ్ళీ నెల వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లెక్కలు తెలిసి ఉండాలి. సగటు లెక్కలు తెలిసి ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదం. 500 రూపాయల నోటుతో మార్కెట్కి వెళ్ళి 150 రూపాయల వెజిటేబుల్స్ కొన్న తర్వాత మన చేతికి ఎంత వస్తుందో తెలియకపోతే ఈజీగా మోసపోతాం. 500 రూపీస్ నోటుతో మార్కెట్కి వెళ్ళి 150 రూపీస్ వెజిటేబుల్స్ కొన్న తర్వాత బ్యాలెన్స్ ఎంత నాకు తెలియదంటే అతను ఏం చేస్తాడు? ఒకసారి 2 సార్లు చూసి చేతికి వచ్చినంత ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు నష్టపోయేది ఎవరు? నీవే. సో లెక్కలు తెలిసి ఉండాలా? ఎస్, లెక్కలు తెలిసి ఉండాలి. ఈ లెక్కలు తెలిసినా తెలియకపోయినా ఎలా అయితే మనం మోసపోతామో మరి దేవుడి లెక్కలు కూడా మనకు తెలిసి ఉండాలి. దేవుడి లెక్కలు కూడా మనకు తెలిసి ఉండాలి. దేవుడి లెక్కలు మనకు తెలియక జీవితాన్ని శుభ్రంగా ముగించేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడి దగ్గర వేరే లెక్కలు ఉన్నాయి. అవయవాలన్నీ దేవుడు రాసుకున్నాడట. మీ అవయవములన్నీయో దేవుని గ్రంథములో లిఖితములాయను. దేవుడు ఏమని రాసుకుంటాడు? ఈ అవయవాలను గురించిన, ఈ అవయవాలు ఇచ్చిన దేవుడు వీటి గురించి అసలు ఏమని రాయించుకుంటాడు? ఈ చేతులు కొంతకాలానికి పనిచేయవు. మనకున్న కళ్ళు కొంతకాలానికి పనిచేయవు. మనకున్న కాళ్ళు కొంతకాలానికి పనిచేయవు. ఒక టైం వస్తుంది మనల్ని ఎత్తుకుపోవాలి. ఒక టైం వస్తుంది మన నోటికి గ్లాస్ అందించాలి. ఒక టైం వస్తుంది మన కళ్ళు కనపడవు.
ఒక టైం వస్తుంది మనకు అన్ని రోగాలు వచ్చేస్తాయి, బాడీ అంతా ఆ రోగాలతో, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని ప్రాబ్లమ్సే. సో ప్రతిదానికి దేవుడు లెక్క పెట్టి, ప్రతిదానికి దేవుడు లెక్కలు పెట్టుకొని దేవుడు అవయవాన్ని ఇచ్చాడు. ఈ చేతులు కొంతకాలమే పనిచేస్తాయి, ఆ తర్వాత పని చెయ్యవు. ఈ కళ్ళు కొంతకాలమే పనిచేస్తాయి, ఆ తర్వాత పని చెయ్యవు. ఈ చెవులు కొంతకాలమే వినపడతాయి, ఆ తర్వాత వినపడవు. అలాగే ఈ గొంతుక, ఈ ఆకారము, ఇవన్నీ కొంతకాలం తర్వాత కనపడకపోవచ్చు, కనుమరుగైపోవచ్చు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు అన్నీ కూడా లెక్క ప్రకారం చేసుకున్నాడు. లెక్క ప్రకారం ప్రతిదీ దేవుడి దగ్గర లెక్క ఉంది. నక్షత్రాలు లెక్క ఉంది. సర్వ మానవాళి అవయవాలన్నీ దేవుడి గ్రంథంలో రాసుకున్నాడట. అవయవాలు ఏమని రాసుకుని ఉంటాడు దేవుడు? ఏమని రాసుకుని ఉంటాడు దేవుడు? ఇంత ఖచ్చితంగా ఉన్నాడు ఏంటి అని ఆ థాట్ మనకు పుట్టాలి. సందేశం విన్న తర్వాత దేవుడు ఇంత ఖచ్చితంగా లెక్కలు రాసుకుంటున్నాడా? దేవుడు ఇంత ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటున్నాడా? బ్యాంకులో డబ్బులు డ్రా చేసిన తర్వాత బ్యాంకులో నోట్స్ లెక్కించే మిషన్లో బ్యాంక్ సిబ్బంది మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క పెడతాం. ఒక్కసారి కాదు, 2-3 సార్లు లెక్క పెట్టుకుంటాం, ఉన్నాయా లేదా అని. అంటే ఇంత జాగ్రత్త నీకే ఉన్నప్పుడు దేవుని ప్రియ బిడ్డ, దేవుడికి ఇంకెంత జాగ్రత్త, దేవుడికి ఇంకెంత బలమైన ఆలోచన ఉండాలి మానవుడిపై. సర్వ మానవాళి కోసం సర్వ సృష్టిని చేసి ఈ లోకంలోనికి మనిషిని పంపిన దేవుడు మరి ఎన్ని లెక్కలు పెట్టుకుంటాడా అంటే, అవును, మరి పెట్టుకోవాలి కదా, లెక్కలు పెట్టుకోవాలి కదా. నీకు శాలరీ ఇచ్చిన తర్వాత లెక్కలు చూసుకోవా? 30 రోజులు పని చేశానా, 25 రోజులు శాలరీ వచ్చింది ఏంటి సార్ అంటావు. కొన్ని 30 రోజుల్లో 6 days absent అయితే 22 days శాలరీ ఇస్తే సార్ నేను 24 days చేశానని వెళ్ళి కౌంటర్ దగ్గర అడుగుతావు. మనకే ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు దేవుడు మరి లెక్కలు పెట్టుకోవడం తప్ప? రెఫరెన్స్లు అన్నీ ధ్యానం చేస్తే దేవుడు లెక్కల్లో చాలా స్ట్రిక్ట్ అని తేలిపోతుంది. దేవుడు అవయవాల గురించి ఏమి రాసుకొని ఉంటాడో చూద్దాం. 6వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 6 verse 13. పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అందుకే దేవుడు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు దేవుడు? నా కుమార్తెకు అవయవాలు ఇస్తున్నాను, ఈ అవయవాలు పాపమునకు అప్పగించకూడదు అని రాసుకున్నాడు. దేవుడు ఏమని రాసుకున్నాడు? నా కుమార్తెకు అవయవాలు ఇస్తున్నాను, ఈ అవయవాలు నా కుమార్తె పాపమునకు అప్పగింపకూడదు అని రాసుకున్నాడు. ఈ అవయవాలు ఇస్తున్నాను నా కుమారుడికి. అయితే ఈ కుమారుడు ఈ అవయవాలు పాపమునకు అప్పగింపకూడదు అని రాసుకున్నాడు దేవుడు. దేవుడికి పాపం అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటాడు? పరిశుద్ధులుగానే ఉండాలనుకుంటాడు. ఒక సినిమా హీరో తన కుమారుడిని సినిమా హీరోగానే చూస్తాడు కొంతకాలానికి. రాజు తన కుమారుడిని రారాజుగా చూడాలని కోరుకుంటాడు. దేవుడు తన పిల్లలను కూడా దైవత్వములో జీవిస్తారని ఆశపడ్డాడు తప్ప, ఆలోచించిన పిల్లలు తప్ప, దేవుడు రూపించిన ఈ అవయవాలు పాపమునకు అప్పగింపకూడదు అని రాసుకున్నాడు దేవుడు. కానీ ఆదికాండము 6వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 6 verse 5, 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహనట. ఊహ అంతయు ఎల్లప్పుడూ
కేవలము 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 చెడ్డదనియు దేవుడు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఊహ అంతా ఎప్పటికీ చెడదట. దేవుడు మోసపోయాడా ఏంటి అనిపిస్తుంది అప్పుడప్పుడు వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుంటే. దేవుని ప్రియ సంగమా, నాకైతే అనిపిస్తుంది దేవుడు మోసపోయాడా ఏంటి, నమ్మి మోసపోయాడా దేవుడు అనే ఆలోచన వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. దేవుడు మోసపోయాడా, నమ్మి మోసపోయాడా అంటే మనుషుడు ఎవరు వంచకుడా, మనుషుడు ఎవడు వంచకుడా, మోసగడా అనే ప్రశ్న పుడుతుంది దేవుని ప్రియ బిడ్డలారా. దేవుణ్ణి మోసం చేస్తే మనిషిని ఏమన్నా చెప్పండి, మోసగాడే అంటారు. అవయవాలను దేవుడు తయారు చేసి ఏమన్నా రాసుకున్నాడు డైరీలో, పాపము చేరు ఈ అవయవాలతో అని రాసుకున్నాడు. నోటితో పాపం, కళ్ళతో పాపం, చేతులతో పాపం, కాళ్ళతో పాపం, ఊహలతో పాపం చేస్తే యేసుక్రీస్తు వచ్చి ఆ శిలువ మ్రాణుపై మనిషి చేసిన ఊహల తప్పులకు, మనిషి చేసిన ఊహల్లో తప్పులకు తలపై ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ఈ చేతులతో చేసిన పాపాలకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన చేతులలో మేకులు, హృదయములో చేసిన పాపాలకు పక్కలో వల్లెపు పోటు, పాదాలతో చేసిన పాపాలకు పాదాలలో మేకులు, ఒళ్ళంతా ఛిద్రమైపోయింది. మనలను కాపాడుకోవడానికి దేవుడు మనుషులు చేసిన పాపాల మూటంతా యేసు ప్రభుపై మోపాడు. మనుషుల పాపాలన్నీ ప్రభువుపై మోపి పరిశుద్ధులుగా బ్రతకండి, మీ పాపాలన్నీ తుడిచివేశాను నా కుమారుడి రక్తము ద్వారా, నా కుమారుడు కాల్చిన పరిశుద్ధ రక్తము ద్వారా అని దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ ప్రపంచ మానవాళికి. క్రీస్తు శిలువలో కాల్చిన రక్తం ద్వారా అయినా మనం చేసిన మలినాలను, మనం చేసిన పాపాలను కడుక్కుంటామని దేవుడు అవకాశం ఇచ్చినా 2000 సంవత్సరాలైనా నేటికి బాప్టిజం తీసుకోలేని మనుషులు లేరా మన మధ్యలో? దేవుడిని నమ్మని మనుషులు లేరా మన మధ్యలో? దేవుడేమో లెక్కల్లో పర్ఫెక్ట్, అతను లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. నక్షత్రాల సంఖ్య తెలుసట, మన తల వెంట్రుకలు లెక్క తెలుసట, మన ఊహలు తెలుసట, మన తలంపులు తెలుసట, మన హృదయంలోని ఆలోచనలు తెలుసట. మరి పరలోకం ఎవరు వెళ్ళగలరో చెప్పండి? అందరూ దోషులైతే పరలోకం ఎవరు వెళ్ళగలరు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి పంపాడు. దేవుని ప్రియ బిడ్డ, ఆ యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తే మనము చేసిన ప్రతి పాపాలు తన పరిశుద్ధ పవిత్ర రక్తము ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాడు. అవకాశం ఇచ్చాడు. ఎవరు వెళ్ళగలరు? అతను పర్ఫెక్ట్ లెక్కల్లో, అతను చాలా పర్ఫెక్ట్ లెక్కల్లో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం జాగ్రత్తగా చదవాలి. Gospel Matthew chapter 12 verse 36. Verse 36. నేను మీతో చెప్పుకునేదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి. చూసారు, దేవుడు నోటిని ఎందుకు రాసుకున్నాడు? నోటి గురించి దేవుడు ఏమని రాసుకున్నాడు? ఈ నోటితో నా పిల్లలు నా గురించి చెప్తారు అనుకున్నాడు. ఈ నోటితో నా పిల్లలు నా గురించి పాటలు పాడతారు అనుకున్నాడు. ఈ నోటితో నా పిల్లలు వాక్యాలు
ప్రవచిస్తారు, వాక్యాలు ఉపదేశిస్తారు అనుకున్నాడు. అందుకే ప్రవక్తలు ఆనాడు దేవుని మాటలే ప్రవచించారు. ప్రవక్తలు దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఈ నోటిని దేవుడు ఏమని రాసుకుంటాడు? బాగా తిట్టండి అమ్మాయి అని రాసుకుని ఉంటాడా? బాగా శాపలు పెట్టండి అని రాసుకుని ఉంటాడా? లేదా ఈ నోటితో బాగా బూతులు మాట్లాడండి అని రాసుకుని ఉంటాడా? దేవుడు పరిశుద్ధుడు అని ముందే చెప్పాడు. ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన పవిత్రుడు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున, తీర్పు దినమున లెక్క చెప్పవలనట. జాగ్రత్త, లెక్కలు అన్ని రాసుకుంటున్నాడు. ఈ నోటితో ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నామో జాగ్రత్త దేవుని ప్రియ బిడ్డలారా. ఈ నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో అన్నిటి గురించిన లెక్క జడ్జిమెంట్ డే నాడు అడుగుతాడట. లెక్క అప్పచెప్పాలి. ఎలా అప్పచెప్పాలి? చేతులు కట్టుకొని అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాలి. మీకు తెలుసా, ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టగానే బిల్లు వచ్చేది. క్రర్ 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 అని వచ్చేది. అప్పుడు బిల్లు చూసుకొని ఇంత బిల్లా అనుకొని బిల్లు కట్టాలి. ఎక్కువ మాట్లాడినా బిల్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది. ఫోన్ కాల్ కట్ చేయగానే, డిస్కనెక్ట్ చేయగానే మినిట్స్తో సహా వస్తుంది నీ బ్యాలెన్స్ ఇంకా ఇంత ఉంది అని. మనకే ఇంత తెలివితేటలు ఉంటే ఈ నోటి మాటలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దేవుని ప్రియ బిడ్డలారా. ఆయన ఈ నోరు అనే అవయవం తల్లి గర్భములో తయారవుతుంటే రాసుకున్నాడు. ఏమని? ఈ నోరు నా గురించి చెబుతుందని, ఈ నోరు నా గురించి పాడుతుందని. యోబు గ్రంథము 31, జోబ్ 31:4, 31:4 యోబు గ్రంథము. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఇంత బాగుంది చూడండి. యోబు గ్రంథం 31. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా ప్రవర్తనను ఎరుగును కదా. దేవుడికి అన్ని తెలుసట. దేవుడికి మనుషుల ప్రవర్తన బాగా తెలుసు. దేవుడి పని ఏంటి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అన్ని రాసుకుంటా ఉంటాడు. ఎందుకంటే మరి లెక్క అడగాలి కదా. విమర్శ దినమందు లెక్కలు అడగాలంటే మరి లెక్కలు ఉండాలి కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించను కదా. అయ్యో, దేవుడు ఏం చేస్తున్నాడట? అడుగులు కూడా లెక్క పెడుతున్నాడట. భూమి మీదకి పోయిన తర్వాత నా కుమార్తె, నా కుమారుడు ఎన్ని అడుగులు వేస్తున్నారు? అసలు నా గురించి నడుస్తున్నారా? నా గురించి ఎప్పుడైనా అడుగులు వేశారా? నా పనిలో ఎప్పుడైనా ఏనాడైనా నడక సాగించారా? లేకుంటే వారి పనుల మీదనే నడకలు నడుస్తున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగులు లెక్క పెట్టుకుంటున్నాడట. దీన్ని బట్టి ఆలోచన చేయగలిగితే దేవుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు సర్వమానవాళిని. అడుగులు లెక్క పెట్టుకుంటున్నాడంటే దేవుడు తల్లి గర్భములో ఆ పాదాలు తయారవుతుంటే ఏమేమి రాసుకొని ఉంటాడు? ఈ పాదాలతో వీడు నడుస్తాడు, ఈ పాదాలతో ఈ అమ్మాయి నడుస్తుంది, నా కోసం నడుస్తుంది అని ఎన్ని కలలు కని ఉంటాడు ఆ కన్న తండ్రి. మోసపోయాడు దేవుడు మోసపోయాడు. మనిషి మోసగాడుగా చరిత్ర పుటల్లో, దేవుని గ్రంథంలో నిలబడిపోతున్నాడు మోసగాడిగా. ఇది అనుకూల సమయం దేవుని ప్రియ.
సంగమా, ఇది అనుకూల సమయం. మన ప్రవర్తన మార్చుకుంటే దేవుడు తగ్గిపోతాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు మనసు మార్చుకుంటాడు. మన బ్రతుకు మారిపోతే దేవుడు మనసు మార్చుకుంటాడు. ఇంకా అనుమానం వద్దు. దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. జాగ్రత్త. తల వెంట్రుకలు రాసుకున్నాడట. ఫోరెన్సిక్ ల్యాబ్లో తల వెంట్రుక ఏం చేస్తుంది? మన హిస్టరీ చెబుతుంది. తల వెంట్రుకలు పట్టిస్తాయి DNA టెస్ట్ ద్వారా. తల వెంట్రుకలు దేవుడు రాసుకున్నాడు. దేవుడు తల్లి గర్భంలో పిండం తయారవుతుంటే తన గ్రంథంలో రాసుకున్నాడు. అడుగు జాడలు లెక్క పెట్టుకుంటున్నాడు. అంటే దేవుడికి మనిషి అంటే చాలా లెక్కుంది. దేవుడికి ఏం తెలుసు లెక్కలు అనుకుంటారు చాలా మంది. ఇంకా అనుమానాలు వద్దు. ఈ అనుమానాలన్నీ వదిలేయండి. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని లెక్కలు అడిగితే లెక్కలకు ఆన్సర్ ఏమిచ్చాడు? నేను 10 చేశానయ్యా అన్నాడు. 10? నీవు 5 ఇచ్చావు కదా, నేను 10 చేశాను అన్నాడు. నీవు 5 ఇస్తే నేను 10 చేశాను. అప్పుడు అతను మెచ్చుకున్నాడు. బాలా మంచి దాసుడా. 2 ఇచ్చిన వ్యక్తిని పిలిచాడు. 2 నీకు 2 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావయ్యా అంటే, సార్ 2ను 4 చేశాను అన్నాడు. డబుల్. వెరీ గుడ్ బలా, మంచి దాసుడా, వెరీ గుడ్ అన్నాడు. లెక్కలు చూసుకున్నాడు. 100% అచీవ్ చేశాడు. 2 ఇస్తే 2 చేశాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకటి ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. 25వ వచనం, 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి 24, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చలని చోట పంట కూర్చుకొన వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. ఎవరట కఠినుడు? దేవుడు ప్రేమమయుడే కదా మనకు తెలిసి. లెక్కల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాడు దేవుడు? కఠినుడట. కఠినుడు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యుద్ధ ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుద్ధనని చెప్పి 10 తలాంతులు వాని యుద్ధ నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యబడి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని చెప్పి 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏముంటుందట? ఏడుపు, పండ్లు కొరుకుటయు ఉండును. సో దేవుడు ఈ ఆకారాన్ని తన గ్రంథంలో రాసుకున్నాడు. ఈ అవయవాలను దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. సర్వమానవాళి జాబితా దేవుని గ్రంథంలో ఉంది. ఈ అవయవాలు నీతి సాధనములుగా వాడాలి. ఈ అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడడానికి వీలు లేదు. దుర్నీతి సాధనములుగా వాడితే ఏం చేస్తాడు? పనికి మాలిన ఆ దాసుని ఏం చేశాడు? చీకటిలోనికి త్రోసివేయడి అంటున్నాడు. సో దేవునికి ఈ దేహం ఏం కావాలి? ఇప్పుడు పనికి రావాలి. దేవునికి ఈ దేహము పనికి రావాలి. మనమంతా కూడా దేవుడికి లెక్క అప్పచెప్పవలసి ఉందా? ఎస్, ఉంది. హెబ్రీ పత్రిక, హెబ్రూస్ చాప్టర్ 4 13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియూ లేదు. దేవుడికి అన్నీ కనబడతాయట. ఈ మూమెంట్ రాసుకుంటున్నాడు. వెంట్రుకల గురించి దేవుడు
రాసుకుంటున్నాడంటే, మన అడుగుజాడలన్నీ లెక్క పెట్టిస్తున్నాడు అంటే లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటముగా ఉన్నది. రోమన్స్ చాప్టర్ 14:12. రోమపత్రిక 14:12. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. ఉందా మీ బైబిల్లో? ఉందా? మనం ఏం చేయాలంటే దేవుడికి చెప్పండి, మనం ఏం చేయాలంటే దేవుడికి, మనలో ప్రతివాడు దేవుడికి ఏం అప్పగించాలి? లెక్క అప్పగించాలట. లెక్క అప్పగించాలి. ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాలంట. జాగ్రత్త. ప్రతి ఒక్కరు. నేను లెక్క చెప్పాలి, మీరు లెక్క చెప్పాలి, అందరూ లెక్క చెప్పాలా? ఎస్. ప్రతి ఒక్కరు చూడండి, మళ్ళీ చూడండి. So then each of us will give an account of ourselves. Each of us. ప్రతి ఒక్కరు give an account of ourselves to God. అన్ని లెక్క చెప్పాలా? ఎస్. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, ఎంత బాగా చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డదైనను సరే దేవుడికి మంచివైన అప్పగించాలట, చెడ్డవైనను సరే దేవునితో జరిగించిన క్రియలన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. యేసుక్రీస్తుకు అబద్ధం చెప్తే నమ్ముతాడా? పాట పాడని ప్రభు అంటే ఏమంటాడు? నాకు తెలుసమ్మా అంటాడు. వాక్యం చెప్పని గొంతు, వాక్యం చెప్పని ప్రభు అంటే నాకు తెలుసయ్యా, నువ్వు చెప్పలేదు. ఎవరిని మోసం చేస్తాం చెప్పండి? ప్రస్తుతము దేవుడు మనుషులందరినీ నమ్మి మోసపోయాడు, కానీ ఒక రోజు వస్తుంది ఏడ్చే రోజు. ప్రస్తుతం దేవుడు మనిషిని నమ్మి అన్ని ఇచ్చి మోసపోయాడేమో అనిపిస్తుంది, కానీ ఒక రోజు వస్తుంది దేవుడిని నవ్వుతాడు, లెక్కలన్నీ ఎండబెడతాడు. మంచి చేసావా, చెడ్డవు చేసావా, ఎక్కడికి పోతాడు? దేవుడికి అన్ని కనబడతా ఉన్నాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 30 వరకు మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. 1 నుండి 30 వరకు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆనాటి చక్రవర్తి కింగ్ నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు ఆనాడు యెరూషలేములోని దేవాలయంలోని దేవుని పాత్రలను తెప్పించి దానిలో మద్యం తాగుతాడు. దేవుని పాత్రల్లో ఏం తాగుతాడు? మద్యం తాగి దేవుణ్ణి బాధ పెడతాడు. మన చర్చిల్లో బల్ల గ్లాసులు ఉంటాయి కదా, అలాంటి విలువైన పాత్రలు తెప్పించి ఆ బెల్షస్సరు రాజు ద్రాక్షరసం తాగి దేవుని బాధ పెడతాడు. మద్యం తాగి పండుగ చేసుకుంటాడు ఫ్రెండ్స్తో. దేవాలయంలో తెచ్చిన ఉన్నాయి కదా వస్తువులు తీసుకురండి, తాగుదాం. 24వ వచనం. అప్పుడు ఏం జరిగిందో మీరు అందరూ చూడండి. 24వ వచనం దానియేలు గ్రంథము. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా 5వ అధ్యాయము
నేను చదువుతాను. 4వ వచనం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతను స్తుతించు ద్రాక్షరసము తాగుచుండగా. చాప్టర్ 5 verse 5. ఆ గడియలోని మానవ హస్తపు వ్రేళ్ళు కనపడ్డాయి. అలా తాగాడో లేదో మానవ హస్తపు వ్రేళ్ళు ఆ రాజుకు కనపడి, దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. ఆ రాజు ఆ హస్తమును చూసి ముఖము వికారమైపోయి అతని మనసునందు కలవరపడగా, అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ప్రాణం చల్లబడింది. ఆ బెల్షస్సర్ దేవుడు ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. ఆ గడియలోనే జాగ్రత్త. దేవుడు ఎంత ఫోకస్ చేస్తూ ఉంటాడు ఆ బెల్షస్సర్ను. త్రాగిందాకా చూశాడు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనపడి ఏం రాశాయి? అతడి మరణాన్ని రాశాయి. ఏమని రాశాయి? 24వ వచనము. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వాతను రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఒఫారిస్ అని ఆ అరచేయి గోడ మీద రాసిపోయింది. 25వ వచనము. ఈ వాక్య భావం ఏదనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూశాడు. అంటే దేవుడు లెక్క చూస్తాడా? చూస్తాడు. నీ లెక్క చూశాడు. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తూచాడు. నువ్వు తక్కువగా ఉన్నావు. దేవుని ప్రేమిట దేవుడు త్రాసులో తూస్తారట. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మెనే మెనే టెకేల్ ఫారిస్ అంటున్నాడు. చూచి చంపుతాడు. చంపేటప్పుడు ఏం చేస్తాడు? లెక్క చూచే చంపుతాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5కు 5 చేస్తే బల అన్నాడు. 2కు 2 చేస్తే బల అన్నాడు. 1ని భూమిని పాతేసి వస్తే ఏమన్నాడు? వీడి కాళ్ళు చేతులు కట్టి గెంటేయండి అన్నాడు. పనిష్మెంట్. దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్టా? ఎస్, దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. లెక్క చూసే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మనకు ఒక ఉద్యోగం రావాలంటే కూడా మీకు తెలుసా, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మిలిటరీలో జాయిన్ కావాలంటే బాడీలో కొలతలు ఉంటాయి. త్రాసులో చూస్తే నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్, నిన్ను తీసేస్తున్నాను. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకములతో దహించే ముందు దేవుడి దగ్గర ఒక లెక్క ఉంది. ఏ లెక్కది? 10 మంది ఉన్నా వదిలేస్తాము అనుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది ఉన్నా దేవుడు వదిలేస్తాను అనే నిర్ణయంతో ఉన్నాడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది కూడా లేరా? లేరు. దేవుడి దగ్గర ఏం లెక్కుంది? ఒక పట్టణంలో 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని స్మాష్ చేయను, అవకాశం ఇస్తాను అనుకునే ప్రేమామయుడు దేవుడు. సో సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో దేవుడి దగ్గర ఏం లెక్కుంది? 10 మంది ఉన్నా నన్ను నమ్మేవారు ఆ పట్టణాన్ని కాల్చివేయను అనుకున్నాడు. సో 10 మంది లేకపోతే దేవుడు ఏం చేశాడు? త్రాసులో తూశాడు పట్టణాలను. ఏం చేశాడు? అగ్ని గంధకములను పంపి స్మాష్ చేయండి అన్నాడు. బూడిద చేసే అక్కర్లేదు. సో దేవుడు ఏం చేస్తాడు? లెక్కలు కట్టి మరీ ప్రేమిస్తాడు. లెక్కలు కట్టి మరీ పనిష్మెంట్ ఇస్తాడు. సో దేవుని లెక్కల్లో తేడా రాదు. బీ కేర్ఫుల్. ఈ దేహమును మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడికి అప్పగించేస్తే ఓ పని అయిపోతుంది. దేవుడి లెక్కల్లో మనం కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అవయవములను ఏం చేయాలి? దేవుడికి ఉపయోగకర సాధనములుగా వాడాలి. అంటే ఓవరాల్గా దేవుడికి ఏమి ఇచ్చేస్తే మనం బతికిపోతాం? ఈ దేహాన్ని ఇచ్చేయాలి.
మీ దేహమే దేవుని ఆలయం. టోటల్గా దేవుణ్ణి ఈ దేవాలయం అనే దేహంలోనికి ఆహ్వానిస్తే మనం బ్రతికి బట్టగడతాం. ఇది పాఠం. ఇది అనుకూల సమయం. నిన్నటి వరకు ఒకవేళ ఈ దేహాన్ని మిస్యూజ్ చేస్తే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం కనుక మరి దేహాన్ని ఓవరాల్గా దేహాన్ని ఆయనకి ఇచ్చేస్తే బ్రతికిపోతాం. దేవుడు లెక్కల్లో చాలా పర్ఫెక్ట్. ప్రార్థించిన ప్రియపడు, మీరు మా నిమిత్తమై వ్రాయించిన లేఖన భాగం ఎంతో విలువైనది, ఎంతో ప్రభువా మా గురించి మీకు అన్నీ తెలుసు తండ్రి. నీతి సాధనములుగా మేము ఈ అవయవాలను ప్రభావ ఉపయోగించాలి. అవును ప్రభు, మేము చేస్తున్న తండ్రి యొక్క పరిచర్య మీరు దీవించండి. మీ మాటలు వింటున్న మీ పిల్లలు ఆత్మీయంగా బలపడటం సహాయం చేయండి. కొంచెం మీ మాటలు తండ్రి హార్డ్గా ఉన్న ఇవన్నీ కూడా వాస్తవాలు, యథార్థమైన మాటలు తండ్రి. కృప చూపు, మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. అక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కాపాడండి. కృప చూపు. క్రీస్తు వారి పరిశుద్ధ పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేవి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు.